హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక కర్కాటక రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే సన్నిహితుల నుండి వివాదాలకు సంబంధించి ఒక కీలక సమాచారం అనేది అందుతుంది. చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి, ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు నూతన అవకాశాలను లభిస్తాయి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు విలువైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట వాతావరణం అనేది సంతృప్తికరంగా ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు తమ మంచి మాట తీరుతో అందరినీ మెప్పిస్తారు. శుభవార్తలను వింటారు. బంధుమిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక భాగస్వామి వ్యాపారం చేస్తున్న వారికి కూడా అన్ని రకాలుగా అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు వ్యాపార మార్పునకు కూడా అనుకూలమైనదిగా చెప్పవచ్చు. ఉద్యోగస్తులు అనుకున్న చోటికి బదిలీలను పొందగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగ మార్పునకు ప్రయత్నిస్తున్నారో వారికి మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు ఇంటర్వ్యూలలో విజయాన్ని సాధిస్తారు. ఇక విదేశీయాన యోగం కనబడుతుంది. విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. గృహంను, స్థలాలను కొనుగోలు చేస్తారు. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు సమస్త కార్యసిద్ధి అనేది కలుగుతుంది. రాజకీయ నాయకులకు మంచి పదవి యోగం అనేది కలిగే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు అనుకూలమైన శుభయోగాలే గోచరిస్తున్నవి. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నింటిని కూడా పూర్తి చేస్తారు. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ప్రముఖుల నుండి ముఖ్య సందేశం ఒకటి అందుతుంది. రావాల్సిన సొమ్ము అందుకుని అవసరాలనేవి తీరిపోతాయి. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో మరింతగా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి లభించే అవకాశం కనిపిస్తుంది. రాజకీయవేత్తలకు పదవులు కొన్ని దక్కవచ్చు. ఇక సాంకేతిక నిపుణులకు, కళాకారులకు వారి యొక్క లక్ష్యాలను నెరవేరవచ్చు. ఇక విద్యార్థులు కోరుకున్న అవకాశాలను దక్కించుకుంటారు. ముఖ్యంగా మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు కర్కాటక రాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.